మంత్రి నారాయణపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లను కూల్చడంపై కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే పంట కాలం మీద ఉన్న నారాయణ మెడికల్ కాలేజీని ఎప్పుడో కూల్చేవారమన్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన బిల్డింగ్ను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాని. నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి. చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం, ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగీర్లాగా ఏలమని కాదు.